జనసేన నాయకులకి, పెద్దలకి, వీర మహిళలకి, పిడుగుల్లాంటి జన సైనికులకి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు. మీ అందరికి ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు, ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరిచ్చిన విజయం, భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి ఆ 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చుంటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్లు లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేసాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్, ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది, నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా, ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడాల. ఏ నేల అయితే, ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడాను. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా, దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని, అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. సో నాకు పిఠాపురం నాకు నిజంగా 2009 నుంచి నన్ను అడుగుతా ఉన్నారు, మీకు నిలబడతామంటే. నాకు నిజంగా నాకు చెప్పాలంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలి, నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు. నాకు దాంట్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, లేదంటే పదవులు ఉంటాయి, నాకేం తెలియదు. నాకేంటంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను, ఎంత నిలబడగలను, ఇంతే నా థాట్. దశాబ్దంన్నర నలిగిపోయా. నేను మీకేం చెప్పాను, రాగానే మీకు ఇందాక చెప్తా ఉన్నాను, నేను ఓటమి చూసిన వాడిని. నేను ఒక
సినిమా రంగంలో పీక్లో ఉండి నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించిందంటే చదువుకున్న చదువు, విజ్ఞానం బాధ్యతనిచ్చింది. నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు జీవితాన్ని గడిపేసి, స్వాతంత్ర సమరయోధుల త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వేమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు. అది నా అంతరాత్మ చంపేసింది. దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి. పదవి రావచ్చు, రాకపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈరోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని. ఓడినా గెలిచినా, పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారను. నేను 2014లో కూటమి గెలిచినప్పుడు నేనేం ఆశించలేదు. అందరి కోసం పనిచేసి పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనుకున్నాను. ఆ తర్వాత మీకు పర్యవసానాలు తెలుసు. 2019లో ఒంటరిగా పోటీ చేసాం, నలిగాం, ముందుకెళ్ళాం, నిలబడ్డాం. 2024లో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు నేను అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు కూడా టీవీలు చూడాల. నేను ఒకటే పెట్టుకున్నా, టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఇవి చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను. అలాగే అన్ని మతాల్ని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే, లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థలం. ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను. ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించారు. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన మీరు నిలబడ్డారు, నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను. నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను. లోపల ఉబలాటం వచ్చింది, సంతోషం వచ్చింది, చెప్పుకుందాం, పంచుకుందాం, తిరిగేద్దాం, చేతులు ఊపేద్దాం, అందరికీ మన గజమాలలో వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఎలా ఉంటుందంటే, ఓకే నువ్వు వేయించుకుంటావు, నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలలో వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు, పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా,
నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకు ఏమనిపించిందంటే, పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, నేను పిఠాపురాన్ని అంతకుముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుకుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు, ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి. యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు, ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే ఇది ఎంత. ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. నాకు గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమంట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలామంది పంచాయతీరాజ్ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటున్నా, ఇది నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే, మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తూ ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్, రక్షిత మంచినీటి పథకం, ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్. అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 10 కోట్లు 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి. లేదంటే 70 కోట్లు ఇస్తే మనం 30 కోట్లనే ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు. ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గొక్కెడు తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతూ ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు, చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవనగానే ఏదో తూతూ మంత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం, అలాంటిది ఏదో ఉందనుకుంటా. లేదంటే రకరకాల విధానం. మరీ గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని మాత్రం వాడలేదు. ఈ రోజుకి ఒక దాదాపు 3,000 కోట్ల పైచిలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి మనం, దాన్ని ఏముంటుందని గుంతలు పూడ్చే దాని కింద ఒక హెడ్ కూడా లేదంటే దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట. అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం. అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకి సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే, ఏదో జరుగుతాయి పనులు వెళ్ళనివ్వండి, కాంట్రాక్ట్లు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి ఆ వ్యవస్థ నేను ఒక్కడే మార్చలేను. అందరినీ అధికారులను ఏమడుగుతున్నాను అంటే, నేను సహాయ సహకారాలు అడుగుతున్నాను. దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తపన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను. ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్లాగా, రామకృష్ణ బీచ్ రోడ్లాగా చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే, ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాల్లో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాలో ఉండే మనకి కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్నీ ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసకొచ్చినట్టు చెప్పారు నాకు. అంటే నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు. నేను మీకు మాటిస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసిందో తెలియదు, కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్విరాన్మెంట్, పర్యావరణం, పొల్యూషను, అడవి,
ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే, మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి. నగర వనాలను అభివృద్ధి చేసుకోవచ్చు. బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈరోజు నేను అడిగితే ప్రతిసారి పాపం ఇందాక కూడా వచ్చినప్పుడు మా ఈ కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి. ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి అసిస్టెంట్స్ అందరిని తీసేస్తారు ప్రతిసారి వచ్చి. నాకేమనిపించిందంటే, ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి. కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ మనకి. సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా, మనకి ఒక ఉద్యోగానికి 3-4 ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి. ఈ రోజున నేను ప్రతిసారి సభలో కూడా చెప్పాను, ఒక దేశానికి ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాజ్యానికి చాలామంది నాయకులు అవసరం వచ్చింది. ఈ రోజున ఒకళ్ళు సరిపోరు. ఈ రోజున ఎవరి స్థాయిల్లో వాళ్ళు. ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే, ఎక్కడ మీరు 6,000 చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 6,000 చూడండి. ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి 15,000 కదమ్మా ఆ రోజున. ఆవిడ అడిగింది 10,000 ఆ రోజున. 10,000 ఇస్తే బాగుంటుందన్న. కానీ ఈరోజు 15,000 ఇవ్వగలిగాం. ఇది సాధ్యపడింది అంటే, ఓకే నాలాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకోవచ్చేమో, జరుగుతులేదో నాకు తెలియదు. కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ రోజు 21 సీట్లు తీసుకున్నా, 24 అనుకున్నా, 30 ఏదన్నా అనుకున్నా, నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు, మన అనే ఉంటుంది. వీళ్ళందరికీ చాలామందికి అర్థం కాదు, చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం అంటే, ఒకరి అనుభవాన్ని మనం ఎలా వాడుకోవాలి. వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే 1వ తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు 100% ఈరోజు ఇవ్వగలిగాం. రేపు 1-2 రేపు పొద్దున మిగిలితే 1-2% మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి మన కూటమిలో. అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది. ఆ బలం మీరు ఊహించండి. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్న అయిపోయింది. అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం. అది మీ దీవెన, మీ చలువ, మీ ఆశీస్సులు. అంటే నాకు ఇంత మాత్రం మీరు పిఠాపురం నిలబడితే అది మొత్తం దేశానికి కూడా బలం అయిపోయింది. అంటే నాకు అంత బలం ఇచ్చింది పిఠాపురం. అసలు జన సైనికులు, వీర మహిళలు ఈ రోజున ఇక్కడ మీరున్నారు. అసలు నాకు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఓట్లేసి ఎంతమంది, ఒకళ్ళైతే నాకు పాపం ప్రాణాలు కూడా కోల్పోయారు. నాకు ఈ రోజుకి బాధగా ఉంటుంది. అంటే ఏమిస్తే రుణం తీర్చుకుంటాం. నాకు నిజంగా ఈ పదవి నేను అలంకరించింది నాకు బాధ్యతను పెంచింది, కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు, బాధ్యతను పెంచింది. భయం ఉంది నాకు, భయం ఇచ్చింది, నాకు బాధ్యతను పెంచింది. సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత, నా భుజస్కంధాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడిని, పురోహితిగా అమ్మవారిని కూడా అదే వేడుకున్న, తల్లి నాకు ఆ శక్తినివ్వు, నాకు జనానికి ప్రజలకి సేవ చేసే శక్తినివ్వు, నాకు సరైన మనస్సునివ్వు. రోజు ఒక నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాల్లో ఒక సరైన మనసు వచ్చేలాగా నాకు ఆ శక్తినివ్వు తల్లి. ఇదే నేను కోరుకుంటా ఉన్నా. సో నేను ఏమి చేసినా మీరందరూ బాగుండాలని చేస్తాను. అసలు నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి మీరు పడ్డ కష్టం. ఎన్ని రాత్రులు అసలు ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక్కొక్క కథలు. నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తే, మేము ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒక 6 మంది తిరుగుతూ ఉంటే ఒక అతను వచ్చి బజ్జీలు ఇచ్చేవాడు. ఒక గంపటి బజ్జీలు. దేనికంటే జనసేనకి ఇది నా కాంట్రిబ్యూషన్, మీరు అందరూ పని చేస్తారు రోజు. అట్లాగా ఎంత సంపాదిస్తారు ఆయన? ఒక చిన్న బజ్జీలు కొట్టుకు పెట్టుకుని ఆయన ఎంత సంపాదించగలరు? కానీ ఎంత ప్రేమ ఉంది అంటే, నా సంపాదన కొంత మీకు ఇవ్వాలి, ఎందుకు మీరు కష్టపడుతున్నారు మీరు అందరూ అని చెప్పి ఇచ్చారు. నాకు అట్లాగే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. నాకు కదిలిపోయాను నేను ఆ ప్రేమకి.
నేను అలాంటి ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. నేను చాలా 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 రుణగ్రస్తుడిని. ఎంత కదిలిపోయానో నేను. అట్లా ఒక్కొక్కళ్ళు ఆడపడుచులు ఎండ వెనక తిరిగి మలమలమలాడిపోయి ఎండలో తిరుగుతా, ఎండలో మాడిపోతా, 50 డిగ్రీలు 47 డిగ్రీలు ఎండలో మాడిపోతా క్యాంపెయినింగ్ చేస్తే నాకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? నాకు విజయం నా కోసం కాదు. నేను అనుకున్న ఒక ఆశయం కోసం మీరందరూ చెయ్యూత కలిపినందుకు మీ అందరికీ ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా నా కృతజ్ఞత సరిపోవట్లేదు. నేను ఏమి చేయగలను దీనికి అంటే, అనుక్షణం అహిర్నిశలు పని చేయడానికి సిద్ధపడ్డా. కానీ మనకి ఏం కావాలి గుణం అంటే డిసిప్లిన్ కావాలి మనకి. ఈ రోజున మనది ఎలాంటి జన సైన్యం అంటే, ఇది ఒక అరాచక పాలన, ఒక దాష్టీకం చేసే పాలనని ఎదురొచ్చి మరి గుండెల్ని ఇట్లా బయటికి తీసి మరి నిలబడింది జనసేన. మీరు జనసేనకి బలం ఇవ్వడం కాదు, 5 కోట్ల మంది ప్రజలకు మీరు ధైర్యాన్ని ఇచ్చారు. జన సైనికులు, జన వీర మహిళలు, జనసేన నాయకులు. ఎందుకంటే నాకు అందరిది చెప్తారు, అన్ని పార్టీల నాయకులు చెప్తారు, మీ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చినందుకు మేము కూడా రోడ్ల మీదకి వచ్చాం. జనసేన నాయకులు లేని ఊరు ఉంటుందేమో తెలియదు, కానీ జన సైనికులు వీర మహిళలు లేని ఊరు ఉన్నాం. మనం తెలంగాణకి వెళ్తే ఒకటే అడుగుతున్నాను, అన్నా నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అన్నా, మాకు ఇక్కడ రా అన్నాను. నేను చెప్పా ఇది లేదు నేను వెళ్ళట్లేదు, చెప్తున్నా, సరదా చెప్తున్నా. అరే పిఠాపురాన్ని వదిలి ఎక్కడ వెళ్తాను? తల్లిని వదులుకొని వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతావు? హక్కున చేర్చుకున్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా? అందుకే చెప్తా ఉన్నా, మరి ఆ తల్లికి నేను ఇచ్చలేదు. నేను స్థలం కూడా తీసుకున్నాను, ఇక్కడ ఇల్లు కూడా కడుతున్నా. నా ఒకటే ఉందంటే, కనీసం మా వాళ్ళందరూ ఇలా కలవడానికి కనీసం 1 ఎకరం స్థలం ఉండాలి. మా వాళ్ళు కొంచెం పెద్ద స్థలం తీసుకుంటున్నాను. మా వాళ్ళకి కోపం వచ్చినా నా మీద చూపిస్తారు, ప్రేమ వచ్చినా నా మీద చూపిస్తారు, తిట్టినా నన్నే తిడతారు, మెచ్చినా నన్నే మెచ్చుకుంటారు. ఇంట్లో వాడిని తప్ప ఇంకెవరిని తిడతారు, ఇంట్లో వాడిని కాదు ఇంకెవరిని మెచ్చుకుంటారు. నాకు ఓకే. అప్పుడు నేను కూడా గతం వేసా, చాలా ఆగండి ఆపండి అంటాను, అంతే తప్ప ఇంట్లో మనం అనుకోకపోతే ఎట్లా, మీకు నా మీద కోపం రాకపోతే ఎట్లా, విసుక్కోకపోతే ఎట్లా, సంతోషం అదే, నాకు అదే నచ్చుద్ది. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మొన్న ఏమనుకున్నా, ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నా, శుభ్రంగా బాగా చక్కగా డిగ్రీ చదువుకొని ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకొని ఉంటే చదువు అక్కడితో అయిపోయింది అనుకున్నాను. డిగ్రీ వెళ్లకుండా ఆపేయడం వల్ల ఇప్పుడు పంచాయతీరాజ్ ఫైల్ చూస్తే నాకు అలసట వచ్చేస్తే ఎన్ని చదువుని ఇంకా చదువుతాను. ఇవన్నీ కాకుండా రిటర్న్ మన కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి. బుర్ర వాచిపోతుంది, ఇన్ని చదవను రా బాబు. లేదు సార్ అందరూ చదవరండి, అందరూ మినిస్టర్స్ చదవరు, మీరు ఏదో చిన్న నోట్స్ ఏదో దాన్ని చూసి మీరు సంతకం చేయండి. నాకు భయం, ఆ సంతకాలు ఏముంటాయి నాకు తెలియదు. ఇలా సంతకం పెట్టేయండి అన్నాను, ఇలా సంతకం పెట్టేసారు, నాకు భయం వేస్తుంది. రేపొద్దున మళ్ళీ కూర్చొని నీ సంతకం పెట్టేసారు, మళ్ళీ జైల్లో పెడితే నేను ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఇంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి చేస్తున్నాను, అంటే ఇంత చదువుతున్నా అంటే నేను రేపు ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మీరు నాకు పని చేసే సమయం ఇవ్వండి. ఒకటే అభ్యర్థన మీ అందరికీ. ఈ రోజున నేను మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టాను. మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నిలబడ్డారో, జన సైనికులు కానీ, జనసైన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, మీరందరినీ గుర్తించండి. తప్పులు జరిగినా, ఒకసారి ఒక క్షణం అటు ఇటు తప్పులు జరిగినా మళ్ళీ వచ్చి వినండి. మీ అందరూ నాకు ఇవ్వగలిగేది, నాకు రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని చూసుకుని నాకు చిన్నపాటి మనశ్శాంతి ఇవ్వండి అని చెప్పి ఆయనకి ఒకటి చెప్పాను. తప్పులు జరిగినా కానీ మీరు సరిదిద్దుకోండి. అజయ్ గారికి కూడా అదే చెప్పాను. ఆయన ఉస్మానియా పూర్వ విద్యార్థి, ఆయన విపరీతం, ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు ఆయన, కానీ ఆయన ఒక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన ఆయన. ఇలా ప్రశాంతంగా పాపం నా కోసం ఎంత మాటలు పడ్డాడు ఆయన, ఎన్ని దెబ్బలు, ఎన్ని నలిగిపోయాడు. సో అజయ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. పాపం
శ్రీనివాస్ గారికి ఎన్ని మాటలు పడ్డారో, నలిగిపోయారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ అనే నేను చాలా బాధాకరమైంది ఏంటంటే, మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూసారేమో కానీ టీవీల్లో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినలా. నా కుటుంబ సభ్యులు కానీ ఇంక మిగతా ఎవరు అందరూ కూడా ఎవ్వరు, నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరు బస్సుల్లో ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే అన్నారు. నాకే తెలియదు అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందా నాకే తెలియదు. అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళు. ఇంకోసారా ఓకే సార్, కొంచెం దీన్ని మార్చుకుందా, దీన్ని మార్చుకోండి. పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు, మీరు భగవంతుని భయపెట్టేశారు. మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారమ్మా, కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను కోరుకోలే. నాకు ఆ తల్లి సాక్షిగా చెప్తున్నాను కదా, నేను కోరుకోలేదు, నేనే పదవి కోరుకోలే. ప్రభుత్వాలు మారాలి అని అనుకున్నా. కానీ మీరు సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము. కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకుందేమో. దయచేసి బాబు మీరు అదే నోటితో మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, కొంచెం మంచి కోరుకోండి. ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఈవెన్ ఇక్కడే కాదు, తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం. అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది. అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు రాని చోట, మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు. అంత శక్తి ఉంది. సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి, తద్వారా భారతదేశం 2047కి సూపర్ పవర్ కావాలి భారతదేశం. ఆద్యం దాని ఇక్కడ మొదలు పెడతాం. అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు. నాకు అనిపించే చాలాసార్లు వీళ్ళు సీఎం అంటే నేను అలా చూస్తూ ఉంటాను. నేను మీరు చూసారు నా ఎక్స్ప్రెషన్ పెద్ద ఏమి ఉండాలి చూస్తుంటా, సంతోషం. నాకు అనిపించింది అంటే ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా, ఒక మాట పదే అంటే దానికి శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దానికి. వావ్ అనిపించింది. ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే, ఎంత శక్తి ఉండాలి దానికి. అదే బాబా ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది. ఆ శక్తి తట్టుకోలేకే కదా. మరి నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు మీరు వల్ల. ఎందుకంటే నేను ఏదో నాకు ఎవరుంటారు, నా ఆరాధ్య దైవాలు ఎవరుంటారు. ఒక పొట్టి శ్రీరాములు ఉంటాడు, ఒక నాని పాల్కీ వాళ్ళు ఉంటారు, ఒక మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. ఇలాంటి మహానుభావులు ఉండి నాకేముంటుంది, వీళ్ళకి పదవులు లేకపోయినా దేశం కోసం పనిచేశారు కదా. నేను ఆ కోవకు చెందితే మీరేమంటారు అలా అంతా కుదరదు, నువ్వేం చేసుకొని మాటకి ఇలా ఉండాలి. కానీ నాకు భయం వేసేది. ఇప్పుడు నన్ను చేశారు మీరు, రామకోట్లా చేశారు మీరు, సీఎం కోటి చేశారు మీరు, డిప్యూటీ సీఎం కోటి అయిపోయింది. భయం వేస్తుంది నాకు. ఇది
ఇది మీ ద్వారా, మన పిఠాపురం ద్వారా, మీ మీ జపం ద్వారా మీరు నామం చెప్పారు కదా సార్. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి, ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోతుంది. అంతే చేయండి. నాకు ఎలాంటి అంటే, నా కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేస్తాను. మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి. మీరు ఒకటే చెప్పండి, పిఠాపురం అద్భుతంగా ఉండాలి, చేసేస్తాం. ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పులన్నీ తీర్చేస్తాం. భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి, రాజ్యంగా ఉండాలి, చేసేస్తాం. ఈ రోజున 21 మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో. ఏం లేదు, మనం అనుకుంటే జరిగిపోద్ది. కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి ఆ కోరిక. నాకు 1000 కోట్లు కావాలి, అక్కడ ఒక 2000 ఎకరాలు కావాలి, ఋషికొండ కావాలంటే జరగదు. అబ్బే అవి అయితే జరగవు. నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు ఏమీ జరుగుతుంది. అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి, చాలా నలిగిపోవాలి. నేనేమనుకున్నానంటే, నేను నలిగిపోతాను, నా తర్వాత ఇంకొకళ్ళు ఎప్పుడుకో జరుగుద్దులే అనుకున్నాను. కానీ మార్పు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నాను. నేను అనుకున్నాను, మీరు చేశారు. ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా, పదవుల దగ్గర ఆగిపోతే ఎట్లా? నేను ఒకటే సంకల్పం పెడదాం, ఇది పిఠాపురం సంకల్పం పెడదాం. ఈ రోజున ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ సభ, ప్రకృతి మాట మనకి శాసనం, ధర్మం మనకి శాసనం. నేను ఒకటే కోరుకోండి, ఈ రోజున మనం సంకల్పిద్దాం. ఎలాంటి సంకల్పం అంటే వజ్ర సంకల్పం. అది ఎలాంటి సంకల్పం అంటే, పురోహితిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభుడు, ఇంకొక మూలకెళ్తే బంగారు పాపమ్మ, ఇంకొక చోటకి వెళ్తే, ఇంకో పక్కకి వెళ్తే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, అన్ని సకల మతాలు, సకల దేవతలు అందరూ వెలిసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను, మనకి పిఠాపురం ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి. అది ఎలాంటి మార్పు అంటే అది భారతదేశం అగ్రగామిగా ఉండాలి, విశ్వగురువుగా ఉండాలి. అరబిందో కోరుకున్నారు ఇది. ఒక రోజున భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది అని ఆయన కోరుకున్నారు, ఆయన సంకల్పించాడు. ఇది మన సంకల్పం కాదు. ఈరోజు నేను ఆయన సంకల్పాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మన పీఠికాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే, అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి అని ముందుకెళ్ళి, దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలకు ఎప్పటికీ ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా, భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియచేసేలా, సకల గురువులు ఇది విశ్వగురువు అని చెప్పేలా, అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం. ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నాను. భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలి. అది అయితే మనం అన్ని అయిపోతాం. దాన్ని పెట్టు, ఆకాశానికి పెట్టు, నక్షత్రాలకి పెట్టు, అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను పెట్టను. నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కదిలిపోవాలి, జనసేన పార్టీ పెడితే అనుకున్న పార్టీ పెట్టినప్పుడు అంత సంకల్పించాను నేను. నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు. ఈ రోజున ఇంతమంది తోడయ్యారు. అది మీరు చేశారు. అది నా శక్తి కాదు. అది చినుకు కలిస్తేనే గాలివానది.
అందుకని మనకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది అది పవనం కాదు, అది తుఫాన్ అని ఎందుకు అన్నారంటే అది నా గురించి అనలా, మీ గురించి అన్నారు మాట. చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఆయన ఇప్పుడు అనలేదు ఆ మాట. నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి మేమందరం వెళ్ళాం, ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ పవన్ యా ఆంధీ అన్నారు ఆయన. నాకేమనిపించింది, ఏం అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే, అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతాడు. నేను మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నాను. అంటే ఆ రోజు అన్నారు ఆ మాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది. అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి, ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్లో, కూటమి వచ్చేస్తుంది. అది నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో అదే ఆయన ఆ రోజు అన్న మాటలని. ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్, జాగ్రత్త కొంచెం అవసరమైతే బలం ఒక 40-50% తగ్గించుకుంటాం కానీ తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా. సో నాకు అందుకు అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి లాంటిది. అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను, ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు, మేము భరించలేకపోతున్నాం మీ వాళ్ళ శక్తిని, మేము కోరుకుంటాం నువ్వు రాకూడదు ఈ సభలు. కానీ ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి, నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జన సైనికుల శక్తి, మీ వీరమల్లి శక్తి మేము తట్టుకోలేకపోతున్నాను. సరదా నేను ఆ జోక్ సీరియస్గా చెప్తున్నా. అంటే ఏముంది నేను అనుకుంటున్న యువతలో ఏముంది అంటే మీకు అంత లోపల అంత నలిగున్నారు మీరు. ఎవడన్నా ఒక్కడొచ్చి మాట్లాడతారా మా భావాలు, నేను గొప్ప భావాలేం మాట్లాడను, మీ భావాలే నేను మాట్లాడతాను. మీ గొంతే నా గొంతు, ఈ దేశపు గొంతే నా గొంతు, సగటు మనిషి గొంతు. నేను మీ గొంతే మాట్లాడతాను, మీ గొంతే వినిపిస్తాను, మీ వాణినే వినిపిస్తాను, మీ కళనే నెరవేరుస్తాను. మీది ఇది, నాది కాదు. సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి నేనేమనుకున్నా, ఈరోజు ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్న 4వ తరగతి అంటే నాకు ఎన్ని పనులు వచ్చినాయి. మనకెంత మేధావులు ఉన్నారండి మన చుట్టుపక్కల. ఒక్కొక్కళ్ళు ఆకలి తీర్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు. నేను కూర్చుంటాను, నా పక్కన కొంచెం మంది అనుభవజ్ఞులు ఉంటుంటారు, కానీ వాళ్ళు ఎవరు రాజకీయ అనుభవాలు లేవు. మర్రెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసిన కానీ వీళ్ళెవరు సీజన్డ్ పొలిటికల్ లీడర్స్ కాదు, కానీ తపన ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు. సో నాకేమనిపిస్తుంది, నేను ఏం చేయాలి దీన్ని, పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీకు తెలియదు పార్టీని నడపడం అంటే, అసలు ఈ పార్టీ ఉండకూడదని లెటర్లు రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు, ఈ పార్టీని అది చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషుల్ని పంపించి, అసలు ఎంత వ్యయ ప్రయాసం అంటే ఈ 10 సంవత్సరాల్లో పార్టీని ఆదిలోని చంపేద్దామని లెటర్ల ద్వారా ఎలిగేషన్స్, ఈ పార్టీకి ఈ సింబల్ ఉంది, ఇది రైట్ కాదు, అది ఉంది, ఇట్లా ఏదో ఒకటి కొర్రీలు పెట్టి ఇవన్నీ బాలరిష్టాలు తట్టుకొని కృష్ణుడు ఆ బాలరిష్టాలు తట్టుకొని ఎలాగే చేరాడు యశోద దగ్గరికి, అలాగే ఈ రోజున జనసేన ప్రజల దగ్గరికి అలా చేరింది. శ్రీకృష్ణుడు వచ్చి యశోద దగ్గర చేరినాడు. తల్లి యశోద దగ్గరికి శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడో అలాగే ఈ రోజున అన్ని బాలరిష్టాలని దాటుకొని ఈ రోజున జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. దానికి మీకు ధన్యవాదాలు. మీ విజయం అందించకపోతే ఎవరు వెళ్ళినా, ఢిల్లీ ఏ మూలకి వెళ్ళినా, ఏ బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఏ మూలకి వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్ అంటే మాకు అర్థం కావట్లేదు. మనం కొట్టింది 21 కానీ 21 ఇప్పుడు సెంచరీ కొడితే ఎవడన్నా మాట్లాడాలి, మళ్ళీ 21 కొడితే మాట్లాడతారు, నాకు అర్థం కాదు. అంటే 21 వెనక 21 ఎంపీస్ కూడా ఉన్నాయి, అది దాని సత్తా. అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి, రావాలి ఎంత తపన పడ్డాను. ఆ కూటమే ఈ రోజున ఎన్డీఏకి వెన్నుదన్నుగా ఉండిపోయింది. అది అర్థమైంది, నాకు తెలియలేదు. అది నేను చేసుకుంటే వెళ్ళిపోయాను. మన నేల బాగుండాలని స్వార్థంతో చేసుకెళ్ళిపోయాను. ఆ స్వార్థం అంటే మంచి స్వార్థం, అది నిస్వార్థంగా చేశాం, నాకు ఏం అవసరం లేదు. అదేం చేసింది, ఆ 21 ఎంత శక్తినిచ్చింది అంటే దేశం మొత్తం ఈ రోజున మన ఎంపీలు వెళ్తే 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు, మన జనసేన కూడా ఉంటుంది 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు, అంత ఉంది.
సో నేను మంచి అడుగేసాం. మొదటి అడుగు చాలా బలంగా వేసాం. ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి? నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి. అదే వాళ్ళని తగ్గించడం కూడా నాకు నిజంగా ఇష్టం లేదు. అంటే నేను యుద్ధంలో ఓడిపోయిన శత్రువునైనా సరే ఈ దేశం మూల లక్షణం ఏంటంటే, మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికైనా ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా అంటే ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటి? యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ని దాదాపు 50,000 మంది సైనికులు దొరికిపోయారు. దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి, మన కింద పడుకుందాం. వాళ్ళకి మన లొంగిన సైనికులు, ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం. అంటే ఈ దేశం అంత గొప్పది ఇది. ఈరోజు 11 వచ్చినాయి, రేపొద్దున 1 రావచ్చు, అది మనకి ఇష్యూస్ కాదు. మనకు 1 వచ్చినప్పుడు వాళ్ళకు కూడా 1 రావచ్చు కదా రేపొద్దున. అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉండే పెద్ద ఇష్యూ కాదు. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు తల ఎగరేయకు విజయంలో. మనం తల ఎగరేయద్దు, మనం తల ఎగరేయం. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ మనం తల ఎగరేయం. ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని మూలంగా వెళ్తాం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్షలు తట్టుకోలేకపోయారు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు? ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు. అలా చేయడానికి కుదరదు. అందుకనే వాళ్ళకి అది మన పాఠం. అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు. నేను ఓడిపోయినా, నేనేం చెప్పాను? వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. సిస్టమిక్ కరెక్షన్సే ఉంటాయి. సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప, పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్, అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి, దాడులకి నేను దిగను. మన వాళ్ళని కూడా దిగద్దని నేను కోరుకుంటున్నాను. తేడా మన అదే చూపించాలి. మనకి వాళ్ళకి ఏంటి తేడా? మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది. మీకున్న శక్తి అలా ఏంటంటే, హ్యావ్ డిసిప్లిన్. మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి. 21 సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. ఎలా దీన్ని పటిష్టం చేద్దాం, ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప, దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేస్తే ఏమైపోతుంది? వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. నేను చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాయకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వేదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. నేను ప్రేమనే ఇస్తున్నాను, ప్రేమే తిరిగి రావాలి. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధి తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలని ఉంటుంది. వీడు నాశనం అవ్వాలి, ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది, మనకి ఎందుకు? జగజ్జనని, విశ్వమాత, విశ్వజనని, ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది. మన పని ఏంటి? మన పని చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయక్కర్లే, మనం చూస్తూ ఉంటే చాలు. నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా? నన్ను అనుకుంటావచ్చు కదా, మీరు అందరూ అనుకుంటుంది కదా ప్రశ్న, ఎలా భరిస్తాను నేనని. నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను. వాళ్ళు అనుకోవచ్చు చాలామంది, నాకు మొన్న చెప్తున్నారు నిన్ను ఎలా తిట్టారంటే, అమ్మ చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరేలా ఆలోచన. నేనేంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను, నేను విన్నాను. నేనేం నమ్ముతానంటే, తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయనివ్వు, నన్ను ఏది వినాలో అదే విననివ్వు, దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను నా గురించి. సో అందుకే నన్ను ఎవరిని తిట్టినాగా నాకు అర్థం కాదు. అట్లాగా ఎవరిని తిట్టినట్టు ఉండదు. అలాగా వినండి, ఈరోజు మనకున్నది 5 సంవత్సరాలు. దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది. ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం. నాకు ఇలా ప్రతిసారి
కళ ఇవ్వటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతారు. అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, అమ్మ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాను తల్లి, మీరు నా మీద కోపపడతట్లా. తల్లి లేకుండా నా పదం ప్రయోగం ఉంటుందా? జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి. అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా, అన్న మాకు ఈ సమస్య ఉంది తీర్చేద్దాం, ఇట్లా అంటే భూతం వస్తే తీర్చేయండి. అలా జరగదు, నలగాలి. అందుకే 5 సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి. ఈ 5 సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి. కనీసం దోచేశారు వీళ్ళు, అందరూ అడ్డగోలు చేశారు. ఇవన్నీ నిలబెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పరిస్థితి తీసుకురావడానికి, వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి డిఎస్సి అంటే. మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు. కరెక్టే, చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను కదా, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం? ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్లో. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది, కానీ మన చెక్ పోస్టులని వదిలేసినాయి. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసినాయి. వెళ్ళిపోండి. పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి, అసలు నేపాల్ పంపించండి. మిథున్ రెడ్డి గారి పంపించండి. కానీ నేపాల్ పోలీసులకు పాప మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు, ఆపండి అన్నారు. ఎక్కడ దిగారంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటారు, తీసుకెళ్తారు. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీకు మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. నువ్వేం తీసుకెళ్తావు జేబులు, మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచందనం అంటే ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి. అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్, సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మనందరికీ తెలుసు. అది కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తం చెప్తూ ఉంటుంది. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు? ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి అన్నం బదులు. మీరు ఇవన్నీ అర్థం అంటే నేను ఎందుకు చెప్తా అంటే, ఇవన్నీ మీరందరూ ఇంత లోతుగా చూస్తున్నాం. అసలు ఈ రోజున సివిల్ సప్లైస్లో ఎంత టన్నుల బియ్యం దోచేస్తున్నారు మీకు చెప్తా వచ్చాం. మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను, మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి, అదొక్కటే మాట చెప్పాను. ఆయనకి నా అభినందనలు. బలంగా చేశారు, సీజ్ చేశారు గోడౌన్స్. కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, ఎవరెవరో తెలియదు, ఇంకా ఎతుకుతున్నాం, చూద్దాం. అలాగే చెరువులు, మట్టి, ఇసుక, మట్టి, శ్మశానం, మైనింగ్ అన్నీ పట్టుకుపోతాం. ఇవన్నీ ఆపాలి. ఇదేంటంటే ఇది మేము ఒక్కలం చేసేది కాదు. ఒక తెలుగుదేశమో, జనసేనో, భారతీయ జనతా పార్టీ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు, మీరందరూ కలవాలి. దీంట్లో ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు. అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం. ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి. ఆ తల్లి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. దానికి నేను ఒక సైనికుడిలా పనిచేస్తాను తెలియజేసుకుంటూ, మీ అందరూ భాగస్వామ్యంగా కావాలని కోరుకుంటూ, జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు మీరు అడిగారు కదా,
మీరే కదా ఆ రోజు మొత్తం నా ల్యాండ్ టైటిల్కి యాక్ట్ మీ బాధ భరించలేక దాన్ని చేసేవాడు. పాపం మీరు ఎంత తిరిగారు, రోడ్డు మీద పట్టుకొని నా భూమి తీసేశారంటే అది మారుస్తామని తెలియ మీకు అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.